ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 4 రోజులు జరుగుతాయని ప్రకటించారు. 2 రోజులు అయిపోయింది. మరీ ముఖ్యంగా డీఎస్సీ 2025కు సంబంధించి ముఖ్యమంత్రి గారు ప్రసంగించిన తర్వాతైనా కీలక ప్రశ్నలకు సమాధానాలు ఏవైనా దొరుకుతాయేమో అనుకుంటే, అక్కడ కూడా కీలక ప్రశ్నలకు సమాధానాలు దొరక్కపోగా మరికొన్ని అనుమానాలు పెరిగే విధంగా వాళ్ళ ప్రసంగాలున్నాయి. అండ్ ఏదో బయట సభలు, సమావేశాల్లో రాజకీయ ఎదురుదాడి చేసినట్లు అసెంబ్లీలో కూడా రాజకీయ ఎదురుదాడే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లేని సభలో, అంటే శాసనసభలో లోకేష్ గారు, ముఖ్యమంత్రి గారు ప్రకటనలకు పరిమితమయ్యారు. వాళ్ళు శాసన మండలిలో చర్చ చేద్దామంటే మాత్రం అక్కడ మాత్రం నోరు విప్పడం లేదు. కేవలం కూటమి వాళ్ళు మాత్రమే ఉన్న దగ్గరేమో సుదీర్ఘ ప్రసంగాలు, రాజకీయ ఎదురుదాడికే. అక్కడ కూడా కీలక ప్రశ్నలకు సమాధానాలు లేవు, స్కిప్ చేయడం తప్పితే. అసలు ఊరు పేరు లేని క్రీడల్లో అంతర్ కాలేజీ పోటీ, ఇంటర్ కాలేజీ కాంపిటీషన్లో జస్ట్ పార్టిసిపేట్ చేసినా కూడా ఎలా ఇచ్చారు అని అంటే ఏమంటారు? పివి సింధుకి ఇవ్వలేదా, భూమి ఇవ్వలేదా, ఉద్యోగాలు ఇవ్వలేదా, అట్లనే వీళ్ళకు ప్రోత్సహించేక అంటారు. ఇదేమన్నా కనుక వ్యాలిడ్ ఆన్సరా? అండ్ చంద్రబాబు నాయుడు గారు అయితే, ముఖ్యమంత్రి గారు డిఎస్సీలో అక్రమాలు జరిగాయని నమ్ముతున్న వాళ్ళు రోడ్లెక్కి ఆందోళన చేస్తుంటే వాళ్ళని ఉద్దేశించి ఏమంటారు? గంజాయి బ్యాచ్ రోడ్డెక్కింది, ఒరిస్సా నుంచి కూలీలను తెప్పించి రోడ్డెక్కించారు, ఒరిస్సా కూలీలు వచ్చి దీని మీద మాట్లాడుతున్నారు, గంజాయి బ్యాచ్ దీని మీద మాట్లాడుతుంది అని ముఖ్యమంత్రి గారు. చివరికి అసెంబ్లీలో కూడా ఇవే మాటలేనా? అసలు వాళ్ళు గంజాయి బ్యాచ్ అయితే ఇప్పుడు వాళ్ళు ర్యాలీలు చేసినవి, వాళ్ళు దీక్షలు చేసినవి, వాళ్ళు మాట్లాడుతున్న వీడియోలు ఉన్నాయి, తీయండి బయటకి. ఎవరు గంజాయి బ్యాచ్, వాళ్ళ మీద ఎవరి మీద గంజాయి కేసులు ఉన్నాయి, తీసుకొచ్చి అదిగో వీళ్ళు ర్యాలీలో పాల్గొన్నారు, వీళ్ళ మీద గంజాయి కేసులు ఉన్నాయి, వీళ్ళు గంజాయి బ్యాచ్ అని చెప్పి మాట్లాడండి. ఒరిస్సా కూలీలు ఎవరు? తీయండి ఆ ర్యాలీలు, దీక్షల్లో రోడ్లు ఎక్కి దీని మీద మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు బయటకు తీయండి. తీసి వాళ్ళు ఏ ఒరిస్సా కూలీలో ఆ ఒరిస్సాలో అడ్డ మీద నిలబడతారా, లేకుంటే తోటల్లో పనులకు పోయి కూలీలా, లేకుంటే బేల్దారి పనులు చేస్తారా, లేకుంటే ఇసుక పనులు చేస్తారు, ఏం పనులు చేస్తారు, ఎక్కడ కూలీలు, ఆ విషయాలు బయటకు తీయండి. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ అని లేదా? ఆ ర్యాలీలో పెడితే ఎవరేందో వాళ్ళ వివరాలన్నీ బయటకు వస్తాయి. దీన్ని మరి ఒరిస్సా కూలీలు ఎవరు ఉన్నారు? ఇటువంటి ఏది కూడా లాజికల్గా, పారదర్శకంగా, అకౌంటబిలిటీతో కూడిన సమాధానం లేకుండా అక్కడ కానీ కూలోళ్ళు గంజాయి బ్యాచ్ అని మాట్లాడితే ఏం ప్రయోజనం? ఇంకా 4 రోజుల సభలని 2 రోజులు అయిపోయి ఏం మాట్లాడినరు, ఏం చర్చించు? దేని మీద? అసలు అసెంబ్లీలు అంటే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండేవి ఇంతకుముందు. ఇప్పుడు ఆ సభ చూడాలన్నా ఏం మాట్లాడుతున్నారు? అక్కడ కూడా తిట్టుకోవడానికే సరిపోయింది. అసెంబ్లీలో అయితే ఇంకెవరు ఓరు, శాసనసభలో అయితే వైసీపీ ఎమ్మెల్యేలు ఓరు, అందరూ అధికార పార్టీ వాళ్ళే ఒకరికొకరు పొగుడుకోవడము, ఎదుటోళ్ళని తిట్టడం. శాసన మండలిలో అక్కడేమీ చర్చలకు ఆస్కారం లేదు. మరి ఏంది? 4 రోజులు జరిగినా 2 రోజులు జరిగినా అవి పెద్ద ప్రియారిటీనే కాకుండా పోతున్నాయి. నువ్వు అనవసరమైన డబ్బులు ఖర్చు, ప్రజాధనం వేస్ట్ అయిపోవడం తప్ప ఏం జరుగుతున్నాయి?